హాయ్ గైస్, ఫస్ట్లీ అయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. బోత్ మీకు చెప్తున్నాను, నేను కూడా చెప్పుకుంటున్నాను అనమాట. ఎందుకంటే గ్యాప్ అనేది చాలా వచ్చింది యూట్యూబ్ వీడియోస్ చేయడంలో. అప్రాక్సిమేట్లీ 32 days 33 days అయితే ఇన్ బిట్వీన్ వచ్చిందనమాట. డ్యూ టు సమ్ XYZ ఫ్యాక్టర్ నేనైతే ఫోకస్ చేయలేకపోయాను అండ్ యాజ్ అ రిజల్ట్ వీడియోస్ అయితే ఏం పెట్టలేదు. బట్ ఇప్పటి నుంచి అలాంటివి ఏమి ఉండవు అనమాట. I will definitely focus more on this channel for sure and quality content ఇవ్వడానికి అయితే ఇంకా ట్రై చేస్తాను. సో ఈరోజు వీడియో టైటిల్ అయితే మీకు తెలుసు కదా, హౌ టు గెట్ అ నాన్ టెక్నికల్ జాబ్, లేకపోతే నాన్ టెక్నికల్ జాబ్ అనేది ఎలా తెచ్చుకోవాలి, ఎలా రావాలి. సో దీని గురించి నేను A to Z అయితే డిస్కస్ చేస్తాను. లెంతీ వీడియో అయితే కాదు, చాలా చిన్న వీడియో అనేది, స్కిప్ చేయకుండా ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇన్ కేస్ ఫ్రెషర్ లాగా ఉండి ఎక్కడ జాబ్స్ రాకుండా ఉంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుండొచ్చు. సో వీడియోని అయితే ఫస్ట్ ఎండ్ వరకు చూడండి. సో గైస్, వీడియోని అయితే స్టార్ట్ చేసే ముందు స్మాల్ ఇంట్రొడక్షన్ ఎప్పుడు ఉండేది. సో హలో ఆల్, ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. లెట్స్ స్టార్ట్ అప్ అండ్ గైస్ లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో గైస్, ఫస్ట్లీ నాన్ టెక్నికల్ జాబ్ అంటే ఏంటో చూద్దాము. సో నాన్ టెక్నికల్ జాబ్ అంటే అక్కడ పేరులోనే ఉంది, టెక్నికల్ స్కిల్స్ ఏమీ అవసరం ఉండదు అని. సో కోడింగ్ స్కిల్స్ అలాంటివి అయితే ఏమీ అవసరం ఉండవు. బేసికల్గా మనకి ఇంగ్లీష్ వస్తే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది ఈ జాబ్ చేయడానికి. ఇప్పుడు ఇంకొక పాయింట్ అండర్లైన్ చేస్తున్నా చూడండి, నాన్ టెక్నికల్ జాబ్స్లో జాయిన్ అవ్వడం కరెక్టేనా, కెరియర్ ఉంటుందా? సో గైస్, నాన్ టెక్నికల్ జాబ్స్లో జాయిన్ అవ్వడం కరెక్టేనా అంటే చూడండి, మనం Tier 2 Tier 3 Tier 4 కాలేజ్ నుంచి వస్తుంటే మనకైతే కాలేజ్లో ప్లేస్మెంట్స్ అనేవి అవ్వవు అనమాట. ఇన్ కేస్ అయినా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అయితే అలానే మిగిలిపోతారు. సో ఇలాంటి టైంలో మనం అయితే జాయిన్ కావడం కరెక్టే. ఎందుకంటే గ్యాప్ అనేది ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్ తర్వాత మనం ఇంకేస్ ఏం చేయకుండా ఉంటే గ్యాప్ అనేది పెరుగుకుంటూ పోతుంది. నేను టెక్నికల్ జాబే చేస్తాను, నేను గవర్నమెంట్ జాబే కొడతా, లేకపోతే నేను IAS అయితే IPS అయితే అంటే అవ్వచ్చు, మనం టైం అయితే ఫర్ షూర్ ఇవ్వచ్చు. కాకపోతే బై ఎనీ ఛాన్స్ మనం ఒక లాంగ్ టర్మ్ 4-5 years తర్వాత కూడా ఏం చేయకుండా ఉంటే, అంటే ఏం చేయలేకపోతే, సో ఈ 5 years గ్యాప్ అనేది అట్లనే లైక్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ క్రైసిస్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ లేకపోతే వాళ్ళైతే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో కెరియర్ని అలా తీసుకెళ్లకుండా ఇనిషియల్గా ఎక్కడో ఒక్క జాయిన్ అవ్వడం బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను. మరి నాన్ టెక్నికల్ జాబ్స్లో గ్రోత్ ఉంటుందా అంటే, సి గైస్, ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ అనమాట. కొన్ని కంపెనీస్లో గ్రోత్ ఉంటుంది, కొన్ని కంపెనీస్లో అసలు గ్రోత్ ఉండదు అనమాట. ఇన్ బిట్వీన్ మనం కంపెనీ టు కంపెనీ స్విచ్ కొడుతున్నప్పుడు మనకి ఏదైనా గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ స్టేయింగ్ ఇన్ నాన్ టెక్ ఫర్ ఎవర్ అనేది మీకు స్ట్రెస్ అనేది ఫస్ట్ తక్కువ ఉంటుంది. టెక్నికల్ సైడ్ వెళ్తే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందని నేను చాలాసార్లు విన్నాను. అండ్ నెవర్ బీన్ ఇన్ దాట్ ఫీల్డ్ టిల్ డేట్. బట్ నేనైతే చాలామంది చెప్తుంటే విన్నాను, ఇలా ఉంటుంది బ్రో, అలా ఉంటుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా అని. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెస్, ఇక్కడ నాన్ టెక్నికల్ రోల్స్ అనేవి కొంచెం తక్కువ స్ట్రెస్నే ఇస్తాయని నేను నమ్ముతున్నాను. బట్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాయా అంటే మీకు చాలా టైం పడుతుంది అనమాట ఈ రోల్స్ సపోర్ట్ చేసేసరికి. సో యూ నీడ్ టు స్విచ్ ఇన్ బిట్వీన్. గ్రోత్ కోసమే చూసుకుంటాను అంటే మీకు చాలా టైం పడుతుంది. మీరు స్విచ్ అవ్వడమే బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను. సో ఫైనల్లీ వీడియో టైటిల్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నాన్ టెక్నికల్ జాబ్లో అసలు ఎలా జాయిన్ కావాలి అని. సో గైస్, అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్కి ఒకటే ఉంటుంది. ఫస్ట్ అప్లై చేయాలి, లేటర్ ఆన్ మనం ఏదైనా టెస్ట్ ఉంటుంది, టెస్ట్ చేయాల్సి ఉంటుంది. టెస్ట్ ఎంత బాగా ఇస్తే అన్ని ఛాన్సెస్ పెరుగుతాయి మనకి ఇంటర్వ్యూ కాల్ రావడానికి. ఇంటర్వ్యూ కాల్ వచ్చిన తర్వాత మనం ఇంటర్వ్యూ ఇవ్వాల్సి ఉంటుంది. దట్ ఈజ్ ఆల్. సో ఏదైనా కంపెనీలో జాబ్స్, నాన్ టెక్నికల్ జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలి? సో గైస్, గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత లెట్స్ నేను ఇప్పుడు అమెజాన్లో వర్క్ చేస్తున్నాను. అమెజాన్ స్పేస్ కెరియర్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు అమెజాన్ అఫీషియల్ సైట్స్ వస్తాయి అనమాట, లైక్ హైర్ ప్రో, అమెజాన్ జాబ్స్ వస్తుంటాయి. సో వాటిలోకి వెళ్ళి మీరు ఏదైనా జాబ్కి అప్లై చేసిన తర్వాత టెస్ట్ లింక్ వస్తుంది. ఆబ్వియస్లీ మన ఛానల్లో అమెజాన్ గురించి A to Z ఉన్నాయి. చలో అమెజాన్ వద్దు, అమెజాన్ కాకుండా గూగుల్ ఉంది. గూగుల్లో మీరు జాబ్ చేద్దాం అనుకుంటున్నారు, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ గూగుల్లోకి వెళ్ళండి, గూగుల్ స్పేస్ కెరియర్స్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి గూగుల్ కెరియర్స్ అనేది వెబ్సైట్ అయితే ఫస్ట్ షోర్ వస్తుంది. దాంట్లో అయితే మీరు నాన్ టెక్నికల్ ఫ్రెషర్కి ఏమైనా రోల్స్ ఉన్నాయో అవి సెర్చ్ చేయాలి. నాట్ జస్ట్ గూగుల్, వర్చ్యూసా ఉంది, యాక్సెంచర్ ఉంది, కాగ్నిజెంట్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు ఏ మైండ్లోకి వచ్చాయన్నమాట. సో ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి. ఏదైనా సరే కంపెనీ స్పేస్ కెరియర్స్ అని కొట్టి సెర్చ్ చేస్తే మీకు వాళ్ళ అఫీషియల్ సైట్ వస్తుంది అనమాట. సో ఆ అఫీషియల్ సైట్కి వెళ్ళిన తర్వాత యూ కెన్ ఫైండ్ సమ్ జాబ్ అవుట్ దేర్ అండ్ యూ కెన్ అప్లై అనమాట. సో అలా అప్లై చేసిన తర్వాత టెస్ట్ లింక్ వస్తే టెస్ట్ ఇచ్చిన తర్వాత యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది ఇంటర్వ్యూ మెయిల్. అన్ని కంపెనీస్ ఫాస్ట్గా రెస్పాండ్ అయితే అని అయితే నేను చెప్పాను. కొన్ని కంపెనీస్ స్లోగా రెస్పాండ్ అయితే, కొన్ని కంపెనీస్ రెస్పాండ్ కూడా కాకపోవచ్చు. బట్ పేషెన్స్ అయితే మనం అయితే వదిలేద్దాం అనమాట. ఓకే, ఇప్పుడు నాన్ టెక్నికల్ జాబ్కి ఎలా అప్లై చేయాలో చెప్పగలరు. అసలు ఎలా తెచ్చుకోవాలి అంటే చూడండి గైస్, ఏ కంపెనీలో అయినా సరే, ఏ నాన్ టెక్నికల్ రోల్కైనా సరే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉండాల్సింది కమ్యూనికేషన్ అనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే మన దగ్గర నో ఛాన్స్ అనమాట. అసలు ఎక్కడ జాబ్ వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే ఇన్కేస్ జాబ్ వచ్చినా సరే బై ఎనీ ఛాన్స్ బ్యాక్ డోర్ అని అదని ఇదని అంటుంటారు. అవన్నీ నేను ఎంకరేజ్ చేయను. ఇన్కేస్ మీరు బ్యాక్ డోర్ నుంచి వెళ్ళినా సరే, అఫ్కోర్స్ అది నాన్ టెక్నికల్ జాబే కావనివ్వండి, మీరు బ్యాక్ డోర్ నుంచి వెళ్ళినా సరే ఎక్కువ టైం ఉండలేరు. ఎందుకంటే మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే మీకు ఆ ప్రాసెస్ అంటే ఏంటి, ఆ ప్రాసెస్లో ఏం చేస్తున్నా ఏమీ అర్థం కాదనమాట. సో నేను చెప్పేది ఇదే, ఇంగ్లీష్ మీరు వీలైనంత ఎక్కువగా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి.
కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత బెటర్ అయితే అంత మంచిది. మనం టెస్ట్ రాసేటప్పుడే కానివ్వండి, మనం ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడే కానివ్వండి, మనం సెలెక్ట్ కావాలంటే మన దగ్గర ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయనేది పైన రిక్రూటర్కి అయితే తెలియాలన్నమాట. తెలియాలి అంటే కోర్స్ మన దగ్గర అయితే అవి ఉండాలన్నమాట. లేకుండా అయితే మనం ఎక్కువసేపు యాక్ట్ చేయలేం. ఇన్ కేస్ ఇంటర్వ్యూకి మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళినా సరే ఎక్కువ రోజులు మనం జాబ్లో ఉండలేమన్నమాట. సో ఇన్ కేస్ ఉన్నారు బ్రో, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే నాకు తెలియదండి, అది వాళ్ళ లక్కే అనుకోవచ్చు, లేకపోతే ఆ ప్రాసెస్లో ఎక్కువగా కమ్యూనికేట్ చేయాలనుకోవచ్చు. బట్ నాకైతే తెలియదు, మీరు అంత నెగిటివ్గా వెళ్ళకండి. ఇన్ కేస్ మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా లేకపోతే, అంటే మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ లేకపోయినా, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఎక్కువ గ్రిప్ లేకపోతే, నేనైతే ఒక వీడియో ప్లాన్ చేస్తాను ఫర్ షూర్. కాకపోతే నేను మీ రిక్వెస్ట్ మీద అయితేనే లైక్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. లైక్ 30 డేస్లో ఇంగ్లీష్లో బెటర్గా ఎలా అవ్వాలి, లేకపోతే 45 డేస్లో ఇంగ్లీష్లో ఇంకా బెటర్, ఐ మీన్ ఫ్లూయెన్సీ అనేది ఎలా పెంచుకోవాలి అనేది అయితే ఒక పర్ఫెక్ట్ వీడియో అయితే చేస్తాను నేను. కాబట్టి దానికైతే ఐ నీడ్ యువర్ రిక్వెస్ట్. కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి. దట్ ఈజ్ ఆల్. అండ్ గైస్, డిగ్రీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నాన్ టెక్నికల్ జాబే కానివ్వండి, టెక్నికల్ జాబే కానివ్వండి. ఎందుకంటే ఈరోజు రేపు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్ని కంపెనీస్ మ్యాండేట్ చేశాయన్నమాట. సో మన దగ్గర డిగ్రీ లేకుండా నేను ఏదైనా కంపెనీలో జాయిన్ అయిపోతా, దూరిపోతా అంటే అఫ్కోర్స్ మీరు దూరొచ్చేమో, కాకపోతే లేటర్ ఆన్ అది మీకే ఇంపాక్ట్ అయితే ఫర్ షూర్ చేస్తుంది అనమాట. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దాట్. ఈ వీడియోకి అయితే అంతే. ఐ హోప్ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం లైక్ ఐడియా వచ్చిన, నాలెడ్జ్ వచ్చిన. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో at the moment. I'll see you all in the coming video. Until then, take care. Bye-bye.